టెస్ట్ 1 భౌతిక శాస్త్రం. గ్రామ సచివాలయం పరీక్షకు ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసుకుని రివిజన్ ప్రారంభించిన అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని నవచైతన్య కాంపిటీషన్స్ ఈ లైవ్ వీడియో పరీక్షలను నిర్వహిస్తున్నది. భౌతిక శాస్త్రము సబ్జెక్ట్ను క్షుణ్ణంగా రివిజన్ చేసిన తర్వాత ఈ లైవ్ వీడియో ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. సాపేక్ష ఆర్ద్రతను దేని ద్వారా కొలుస్తారు? ఆప్షన్ 1 అనమోమీటర్, ఆప్షన్ 2 హైగ్రోమీటర్, ఆప్షన్ 3 లాక్టోమీటర్, ఆప్షన్ 4 హైడ్రోమీటర్. సరైన సమాధానం ఆప్షన్ 2 హైగ్రోమీటర్. సెకండ్ క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి. ఏ. స్వేదన జలము విద్యుత్ వాహకము కాదు. బి. స్వేదన జలం యొక్క హైడ్రోజన్ సంభావ్యత 7. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది. ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. థర్డ్ క్వశ్చన్, మామూలు గిన్నెలో వంట కన్నా ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే సుమారు ఎంత శాతం వంట గ్యాస్ ఆదా అవుతుంది? ఆప్షన్ 1 20%, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 50%. సరైన సమాధానం ఆప్షన్ 1 20%. ఫోర్త్ క్వశ్చన్, జ్వలించే బల్బుల్లో టంగ్స్టన్ ఫిలమెంట్లను ఎందుకు ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 అధిక విశిష్ట నిరోధము మరియు అధిక ద్రవీభవన స్థానము కలిగి ఉండటం వలన. ఆప్షన్ 2 తక్కువ విశిష్ట నిరోధము మరియు అధిక ద్రవీభవన స్థానము కలిగి ఉండటం వలన. ఆప్షన్ 3 అధిక విశిష్ట వాహకతను కలిగి ఉండటం వలన. ఆప్షన్ 4 తక్కువ విశిష్ట వాహకతను కలిగి ఉండటం వలన. సరైన సమాధానం ఆప్షన్ 1 అధిక విశిష్ట నిరోధము మరియు అధిక ద్రవీభవన స్థానము కలిగి ఉండటం వలన. ఫిఫ్త్ క్వశ్చన్, ధ్వని యొక్క స్థాయి లేదా పిచ్ అనే లక్షణము దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 స్వభావము, ఆప్షన్ 2 తరంగదైర్ఘ్యము, ఆప్షన్ 3 పౌనఃపున్యము, ఆప్షన్ 4 గమనము. సరైన సమాధానము ఆప్షన్ 3 పౌనఃపున్యము. మిత్రమా, మా ఈ ప్రయత్నానికి ప్రోత్సాహం మీరు అందించే లైక్స్ మరియు కామెంట్స్ కనుక మా ఈ ప్రయత్నం మీకు ఉపయుక్తంగా అనిపిస్తే ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాను. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి మళ్ళీ పరీక్షను రాయడం కొనసాగించండి. సిక్స్త్ క్వశ్చన్, కిర్చాఫ్ జంక్షన్ నియమం దీని యొక్క పర్యవసానము. ఆప్షన్ 1 విద్యుత్ శక్తి నిత్యత్వము, ఆప్షన్ 2 ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి నిత్యత్వము, ఆప్షన్ 3 ఎలక్ట్రాన్ ద్రవ్యవేగ నిత్యత్వము, ఆప్షన్ 4 విద్యుదావేశ నిత్యత్వము. సరైన సమాధానం ఆప్షన్ 4 విద్యుదావేశ నిత్యత్వము. సెవెంత్ క్వశ్చన్, కింది వానిలో ఉష్ణగ్రాహక ప్రక్రియను గుర్తించండి. ఆప్షన్ 1 మంచుగడ్డలు కరగడం, ఆప్షన్ 2 నీటి ఆవిరి వర్షపు బిందువులుగా ఘనీభవించడం, ఆప్షన్ 3 నీరు ఎన్హైడ్రస్ లవణంతో కలవడం, ఆప్షన్ 4 ఇనుము తుప్పు పట్టడం. సరైన సమాధానం ఆప్షన్ 1 మంచుగడ్డలు కరగడం. 8వ ప్రశ్న, వాయు సూత్రము వీటి మధ్య సంబంధమునకు చెందినది. ఆప్షన్ 1 పరిమాణము మరియు సాంద్రత, ఆప్షన్ 2 పీడనము మరియు పరిమాణము, ఆప్షన్ 3 పీడనము మరియు ఉష్ణోగ్రత, ఆప్షన్ 4 పరిమాణము మరియు ఉష్ణోగ్రత. సరైన సమాధానం ఆప్షన్ 2 పీడనము మరియు పరిమాణము. 9th క్వశ్చన్, సాధారణంగా రాత్రి సమయాల్లో చెట్ల కింద నిద్రించరాదని సూచిస్తుంటారు. కారణము. ఆప్షన్ 1 ఆక్సిజన్ తక్కువగా విడుదల వలన, ఆప్షన్ 2 అధికంగా ఆక్సిజన్ విడుదల వలన, ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్ విడుదల వలన,
ఆప్షన్ 4 కార్బన్ మోనాక్సైడ్ విడుదల వలన. సరైన సమాధానం ఆప్షన్ 3 కార్బన్ డయాక్సైడ్ విడుదల వలన. 10వ ప్రశ్న, సముద్రం నీలి రంగులో కనబడుతుంది ఎందుకంటే ఆప్షన్ 1 లోతు ఎక్కువగా ఉండటం వల్ల, ఆప్షన్ 2 కాంతి పరావర్తనం విస్తరణం వల్ల, ఆప్షన్ 3 నీటి రంగు నీలంగా ఉండడం వల్ల, ఆప్షన్ 4 నీటి ఉపరితలం చదునుగా ఉండటం వల్ల. సరైన సమాధానం ఆప్షన్ 2 కాంతి పరావర్తనం విస్తరణం వల్ల. 11వ ప్రశ్న, భూస్థిర కక్షకు జియోస్టేషనరీ చేర్చబడిన ఉపగ్రహమునకు ఒక భ్రమణానికి పట్టే కాలం ఆప్షన్ 1 24 గంటలు, ఆప్షన్ 2 30 రోజులు, ఆప్షన్ 3 365 రోజులు, ఆప్షన్ 4 నిరంతరం మారుతూ ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 1 24 గంటలు. 12వ ప్రశ్న, కింది వానలో ఏది అతి శీతలీకరణం చెందిన ద్రవము? ఆప్షన్ 1 ఐస్ క్రీమ్, ఆప్షన్ 2 గాజు, ఆప్షన్ 3 కోక్, ఆప్షన్ 4 ద్రవరూప నైట్రోజన్. సరైన సమాధానం ఆప్షన్ 2 గాజు. 13వ ప్రశ్న, కింది వాక్యాలను పరిశీలించండి. ఏ అల్యూమినియం పారామాగ్నెటిక్ పదార్థానికి ఉదాహరణ, బి నికెల్ డయామాగ్నెటిక్ పదార్థానికి ఉదాహరణ. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది, ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది, ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది. 14th క్వశ్చన్, ఒక చెక్క ముక్క మరియు ఇనుప ముక్కలను ఫ్రిడ్జ్లో 15 నిమిషాల పాటు ఉంచి బయటకు తీసి స్పృశిస్తే ఏది ఎక్కువ చల్లగా అనిపిస్తుంది? ఆప్షన్ 1 చెక్క ముక్క ఎక్కువ చల్లగా అనిపిస్తుంది, ఆప్షన్ 2 ఇనుప ముక్క ఎక్కువ చల్లగా అనిపిస్తుంది, ఆప్షన్ 3 రెండూ సమానంగానే చల్లగా అనిపిస్తాయి, ఆప్షన్ 4 రెండూ ఏమాత్రం చల్లగా అనిపించవు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇనుప ముక్క ఎక్కువ చల్లగా అనిపిస్తుంది. 15వ ప్రశ్న, గురుత్వాకర్షణ సూత్రాలను కనుగొన్నది? ఆప్షన్ 1 ఐన్స్టీన్, ఆప్షన్ 2 న్యూటన్, ఆప్షన్ 3 ఎడిసన్, ఆప్షన్ 4 పాస్కల్. సరైన సమాధానం ఆప్షన్ 2 న్యూటన్. 16వ ప్రశ్న, సాధారణంగా విమానం టైర్లను దీంతో నింపుతారు? ఆప్షన్ 1 హీలియం గ్యాస్, ఆప్షన్ 2 వాటర్ గ్యాస్, ఆప్షన్ 3 న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ 4 ప్రొడ్యూసర్ గ్యాస్. సరైన సమాధానం ఆప్షన్ 1 హీలియం గ్యాస్. 17వ ప్రశ్న, రేడియో రిసీవర్లో ఈ వలయాన్ని ఉపయోగిస్తుంటారు? ఆప్షన్ 1 శుద్ధ నిరోధ వలయము, ఆప్షన్ 2 ఎల్సీ ట్యాంక్ వలయము, ఆప్షన్ 3 శుద్ధ ప్రేరక వలయము, ఆప్షన్ 4 శుద్ధ క్షమశీల వలయము. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎల్సీ ట్యాంక్ వలయము. 18వ ప్రశ్న, దేన్ని కొలవడానికి కెల్విన్ కొలమానం స్కేల్ వాడతారు? ఆప్షన్ 1 కాంతి శక్తి, ఆప్షన్ 2 ఉష్ణోగ్రత, ఆప్షన్ 3 ధ్వని శక్తి, ఆప్షన్ 4 ఉష్ణశక్తి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉష్ణోగ్రత. 19th క్వశ్చన్, రాయడానికి ఉపయోగించే బాల్ పాయింట్ పెన్ ఈ నియమాలను అనుసరించి పనిచేస్తుంది? ఆప్షన్ 1 కేశనాళీకత మరియు తలతన్యత, ఆప్షన్ 2 గురుత్వ బలాల ప్రభావం, ఆప్షన్ 3 బాయిల్ నియమము, ఆప్షన్ 4 చార్లెస్ నియమము. సరైన సమాధానం ఆప్షన్ 2 గురుత్వ బలాల ప్రభావము. 20th క్వశ్చన్, సెల్సియస్ మరియు ఫారెన్హీట్ల ఉష్ణోగ్రతల సూచికలు ఈ సంఖ్య వద్ద రెండూ ఒకే రకంగా సూచిస్తాయి? ఆప్షన్ 1 212, ఆప్షన్ 2 40, ఆప్షన్ 3 -40, ఆప్షన్ 4 -75. సరైన సమాధానం ఆప్షన్ 3 -40. 21వ ప్రశ్న, విద్యుత్ ప్రవహిస్తున్న ఒక వాహకం ఉత్పత్తి చేసేది? ఆప్షన్ 1 అయస్కాంత క్షేత్రం మాత్రమే, ఆప్షన్ 2 విద్యుత్ క్షేత్రం మాత్రమే, ఆప్షన్ 3 విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు రెండు,
ఆప్షన్ 4 విద్యుత్ క్షేత్రము కాదు, అయస్కాంత క్షేత్రము కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు రెండు. 22nd క్వశ్చన్. కింది జతలను పరిశీలించండి. ఏ ఎనోమీటర్ ద్రవ ఘన పరిమాణము, బి టాకోమీటర్ భ్రమణ వేగము, సి పైరోమీటర్ అధిక ఉష్ణోగ్రత. సరైన సమాధానం కింది వానిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏబి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 బి కామా సి మాత్రమే సరైనవి. 23rd క్వశ్చన్. విద్యుత్ సాధనాల్లో విద్యుత్ నిరోధకంగా వాడే మైకా ప్రధానంగా ఆప్షన్ 1 అల్యూమినియం సిలికేట్, ఆప్షన్ 2 మెగ్నీషియం సిలికేట్, ఆప్షన్ 3 కాల్షియం సిలికేట్, ఆప్షన్ 4 సోడియం సిలికేట్. సరైన సమాధానం ఆప్షన్ 1 అల్యూమినియం సిలికేట్. 24th క్వశ్చన్. ఎత్తైన పర్వతం నుండి లోయలోనికి గాలి ప్రసరిస్తే ఆప్షన్ 1 స్థిరోష్ణక ఉష్ణీకరణ ప్రక్రియ జరుగుతుంది, ఆప్షన్ 2 గాలి ఘనీభవించి మంచు ఏర్పడుతుంది, ఆప్షన్ 3 గాలిలో తేమ పెరుగుతుంది, ఆప్షన్ 4 స్థిరోష్ణక శీతలీకరణ ప్రక్రియ జరుగుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 1 స్థిరోష్ణక ఉష్ణీకరణ ప్రక్రియ జరుగుతుంది. 25th క్వశ్చన్. భారమితి స్థాయి ఉన్నపళంగా పడిపోవడం కింది వాతావరణ స్థితిగతుల్లో దేన్ని చూపుతుంది? ఆప్షన్ 1 తుఫాన్తో కూడిన వాతావరణం, ఆప్షన్ 2 ప్రశాంతమైన వాతావరణం, ఆప్షన్ 3 శీతల మరియు పొడి వాతావరణం, ఆప్షన్ 4 వేడిమి మరియు సూర్యరశ్మితో కూడిన వాతావరణం. సరైన సమాధానం ఆప్షన్ 1 తుఫాన్తో కూడిన వాతావరణం. 26th క్వశ్చన్. ఈ కింది వానిలో ఏది కొల్లాయిడ్ ద్రావణానికి ఉదాహరణగా నిలుస్తుంది? ఆప్షన్ 1 పాలు, ఆప్షన్ 2 పంచదార నీళ్లు, ఆప్షన్ 3 బురద నీళ్లు, ఆప్షన్ 4 నూనెలోని నీరు. సరైన సమాధానం ఆప్షన్ 1 పాలు. 27th క్వశ్చన్. ఒక ఎక్కువ వోల్టేజ్ గల విద్యుత్ తీగపై నుంచిన పక్షికి కరెంట్ షాక్ తగలదు. ఆప్షన్ 1 కరెంటు ప్రవహించకుండా పక్షి శరీరానికి నిరోధకత ఉంటుంది, ఆప్షన్ 2 కరెంటు అతి తక్కువ మార్గమైన ఎలక్ట్రిక్ కేబుల్ ద్వారా వెళ్తుంది, ఆప్షన్ 3 పక్షి యొక్క ఈకల కరెంట్ షాక్ నుండి రక్షణనిస్తాయి, ఆప్షన్ 4 పక్షి కాళ్ల మధ్య పొటెన్షియల్ వోల్టేజ్ భేదము లేదు. సరైన సమాధానం 4 పక్షి కాళ్ల మధ్య పొటెన్షియల్ వోల్టేజ్ భేదం లేదు. 28th క్వశ్చన్. న్యూటన్ చలన సూత్రాల్లో ఉండునవి. ఏ లా ఆఫ్ ఇనర్షియా, బి లా ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఫోర్స్, సి లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్. సరైన సమాధానం కింది వాళ్ళలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైంది, ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైంది, ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైంది, ఆప్షన్ 4 ఏబి మరియు సి సరైంది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబి మరియు సి సరైనవి. 29th క్వశ్చన్. కింది వానిలో ఏ శబ్ద పౌనఃపున్యం సాధారణంగా మానవ చెవికి వినిపించదు? ఆప్షన్ 1 25 హెర్ట్జ్, ఆప్షన్ 2 1200 హెర్ట్జ్, ఆప్షన్ 3 15,000 హెర్ట్జ్, ఆప్షన్ 4 25,000 హెర్ట్జ్. సరైన సమాధానం ఆప్షన్ 4 25,000 హెర్ట్జ్. 30th క్వశ్చన్. మీటర్ అనేది దేని కొలమానము? ఆప్షన్ 1 పొడవు, ఆప్షన్ 2 ద్రవ్యరాశి, ఆప్షన్ 3 కాలము, ఆప్షన్ 4 ఉష్ణోగ్రత. సరైన సమాధానం ఆప్షన్ 1 పొడవు. 31st క్వశ్చన్.
చల్లని నీటిని నింపిన గాజు గ్లాసు బయట భాగం తడిగా ఎందుకు అవుతుంది? ఆప్షన్ 1 వాతావరణంలో నీటి ఆవిరి ద్రవీభవించడం వల్ల. ఆప్షన్ 2 గ్లాసు గుండా నీరు విక్షేపణం చెందడం వల్ల. ఆప్షన్ 3 గ్లాసు గోళ్లపై నీరు వ్యాపించడం మూలంగా. ఆప్షన్ 4 గ్లాసు బయట తడిగా ఉండటం మూలంగా. సరైన సమాధానం ఆప్షన్ 1 వాతావరణంలో నీటి ఆవిరి ద్రవీభవించడం వలన. 32nd క్వశ్చన్. కింది వానిలో ఏది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనము లేదా ప్రక్రియ? ఆప్షన్ 1 డైనమో. ఆప్షన్ 2 యాంప్లిఫైయర్. ఆప్షన్ 3 డ్రైవ్ సెల్. ఆప్షన్ 4 రెక్టిఫైయర్. సరైన సమాధానం ఆప్షన్ 1 డైనమో. 33rd క్వశ్చన్. కింది వానిలో ఏ అద్దాలు సౌర కుక్కర్గా బాగా ఉపయోగపడతాయి? ఆప్షన్ 1 కుంభాకార అద్దాలు. ఆప్షన్ 2 చదునైన అద్దాలు. ఆప్షన్ 3 పుటాకార అద్దాలు. ఆప్షన్ 4 ఏదైనా పెద్ద అద్దము. సరైన సమాధానం ఆప్షన్ 3 పుటాకార అద్దాలు. 34th క్వశ్చన్. ఒక ట్రాక్టర్ సామర్థ్యాన్ని ఏ యూనిట్లో కొలుస్తారు? ఆప్షన్ 1 అశ్వ సామర్థ్యము. ఆప్షన్ 2 కిలోవాట్స్. ఆప్షన్ 3 జౌల్స్. ఆప్షన్ 4 ఎఫ్సిఎస్. సరైన సమాధానం ఆప్షన్ 1 అశ్వ సామర్థ్యము. 35th క్వశ్చన్. తటాకంలోని ఒక పడవలో బరువైన రాళ్ళు ఉన్నాయి. ఒకవేళ ఆ రాళ్ళు తటాకంలో వేసినట్లయితే పడవ ప్రకారం నీటి మట్టం ఆప్షన్ 1 అంతే ఉంటుంది. ఆప్షన్ 2 తగ్గుతుంది. ఆప్షన్ 3 పెరుగుతుంది. ఆప్షన్ 4 పడవను బట్టి ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 తగ్గుతుంది. 36th క్వశ్చన్. కింది వానిలో ఏది వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరము? ఆప్షన్ 1 క్రోనోమీటరు. ఆప్షన్ 2 బారోమీటరు. ఆప్షన్ 3 టాకోమీటరు. ఆప్షన్ 4 మల్టీమీటరు. సరైన సమాధానం ఆప్షన్ 2 బారోమీటర్. 37th క్వశ్చన్. సముద్రపు లోతును కొలిచే సాధనము? ఆప్షన్ 1 కార్బొరేటర్. ఆప్షన్ 2 కెలోరీమీటర్. ఆప్షన్ 3 పాథోమీటర్. ఆప్షన్ 4 ఎలక్ట్రోమీటర్. సరైన సమాధానం ఆప్షన్ 3 పాథోమీటర్. 38th క్వశ్చన్. ఈ కింది ఏ పదార్థంలో కాంతి ప్రయాణించినప్పుడు కాంతి వేగం తక్కువగా ఉంటుంది? ఆప్షన్ 1 నీరు. ఆప్షన్ 2 గాలి. ఆప్షన్ 3 శూన్యము. ఆప్షన్ 4 గాజు. సరైన సమాధానం ఆప్షన్ 4 గాజు. 39th క్వశ్చన్. ఇంద్రధనస్సు కింది ప్రక్రియ వలన ఏర్పడుతుంది? ఆప్షన్ 1 కాంతి పరావర్తనము. ఆప్షన్ 2 కాంతి వక్రీభవనము. ఆప్షన్ 3 కాంతి విక్షేపణము. ఆప్షన్ 4 కాంతి పరావర్తనము, వక్రీభవనము మరియు విక్షేపణము. సరైన సమాధానం ఆప్షన్ 4 కాంతి పరావర్తనము, వక్రీభవనము మరియు విక్షేపణము. 40th క్వశ్చన్. లేజర్ కాంతిని ఒక పక్క నుంచే వెలువరిస్తుంది. ఈ రకమైన పద్ధతి లేదా లక్షణమును ఇలా పిలుస్తారు? ఆప్షన్ 1 డైరెక్షనాలిటీ. ఆప్షన్ 2 కోహిరెన్స్. ఆప్షన్ 3 మోనోక్రోమాటిసిటీ. ఆప్షన్ 4 స్టిమ్యులేషన్. సరైన సమాధానం ఆప్షన్ 1 డైరెక్షనాలిటీ. 41వ ప్రశ్న. ఒక వస్తువు సమచలనంలో ఉండాలంటే దాని 1 చలనసిద్ధి స్థిరంగా ఉండి వడి మారాలి. ఆప్షన్ 2 వడి స్థిరంగా ఉండి చలన దిశగా మారాలి. ఆప్షన్ 3 వడి చలన దిశ రెండూ ఒకేసారి మారాలి. ఆప్షన్ 4 వడి చలన దిశ రెండూ స్థిరంగా ఉండాలి. సరైన సమాధానం
ఆప్షన్ 4 వడి చలన దిశ రెండూ స్థిరంగా ఉండాలి. 42nd క్వశ్చన్. డయోడ్ని దీనికి ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 ధనాత్మక విద్యుత్తును రుణాత్మకంగా మార్చడానికి. ఆప్షన్ 2 విద్యుత్ విశ్లేషణ కోసం. ఆప్షన్ 3 ఏసీ విద్యుత్తును డీసీగా మార్చడం కోసం. ఆప్షన్ 4 విద్యుత్ ఉత్పత్తి కోసం. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏసీ విద్యుత్తును డీసీగా మార్చడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్ 43. రేడియో తరంగాలు ఆప్షన్ 1 తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటాయి. ఆప్షన్ 2 ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటాయి. ఆప్షన్ 3 తక్కువ తరంగదైర్ఘ్యము ఎక్కువ పౌనఃపున్యము కలిగి ఉంటాయి. ఆప్షన్ 4 ఎక్కువ తరంగదైర్ఘ్యము తక్కువ పౌనఃపున్యము కలిగి ఉంటాయి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఎక్కువ తరంగదైర్ఘ్యము తక్కువ పౌనఃపున్యము కలిగి ఉంటాయి. 44th క్వశ్చన్. షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహము ఆప్షన్ 1 బాగా తగ్గుతుంది. ఆప్షన్ 2 మారదు. ఆప్షన్ 3 బాగా పెరుగుతుంది. ఆప్షన్ 4 శూన్యం అయిపోతుంది. సరైన సమాధానం ఆప్షన్ 3 బాగా పెరుగుతుంది. 45th క్వశ్చన్. వైమానికి వచ్చే నడబడు మొట్టమొదటి హెలికాప్టర్ను కనుగొన్నది. ఆప్షన్ 1 ఎడిసన్. ఆప్షన్ 2 హిల్లర్. ఆప్షన్ 3 లారెన్స్. ఆప్షన్ 4 కోర్న్. సరైన సమాధానం ఆప్షన్ 4 కోర్న్. 46th క్వశ్చన్. తాజ్మహల్పై ఏర్పడిన ఉపరితల మరకలను తొలగించడానికి భారతీయ పురాతత్వ శాఖ ఉపయోగించిన పద్ధతి. ఆప్షన్ 1 మట్టిపూత పద్ధతి. ఆప్షన్ 2 అల్ట్రా పయోలెట్ పద్ధతి. ఆప్షన్ 3 క్లోరిన్తో బ్లీచింగ్. ఆప్షన్ 4 గరికైన సాధనంతో సానబెట్టడం. సరైన సమాధానం ఆప్షన్ 1 మట్టిపూత పద్ధతి. 47th క్వశ్చన్. రాకెట్లో ఉపయోగించే ఇంధనము కింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 ఉదజని. ఆప్షన్ 2 నీరు. ఆప్షన్ 3 పెట్రోలియం. ఆప్షన్ 4 మీథేన్. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉదజని. 48th క్వశ్చన్. ఒక రైలు స్టేషన్ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు స్టేషన్ ప్లాట్ఫారంపై నిలబడి ఉన్న వ్యక్తికి వినపడే రైలు హార్న్ శబ్ద పౌనఃపున్యం ఎలా ఉంటుంది? ఆప్షన్ 1 యథార్థ పౌనఃపున్యం కంటే ఎక్కువ. ఆప్షన్ 2 యథార్థ పౌనఃపున్యం కంటే తక్కువ. ఆప్షన్ 3 యథార్థ పౌనఃపున్యానికి సమానంగా ఉంటుంది. ఆప్షన్ 4 అది గూడ్స్ రైలా లేక ప్యాసింజర్ రైలా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 యథార్థ పౌనఃపున్యం కంటే తక్కువ. 49th క్వశ్చన్. కింది వేని మంటలను నీటితో ఆర్పివేయలేము. ఆప్షన్ 1 ప్లాస్టిక్ మంట. ఆప్షన్ 2 చమురు మంట. ఆప్షన్ 3 దుస్తుల మంట. ఆప్షన్ 4 కలప మంట. సరైన సమాధానం ఆప్షన్ 2 చమురు మంట. 50th క్వశ్చన్. నిండుగా ఉన్న గాజు సీసాను ఫ్రిడ్జ్లో ఉంచితే ఎందుకు పగులుతుంది? ఆప్షన్ 1 గాజు తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. ఆప్షన్ 2 తక్కువ ఉష్ణోగ్రత వద్ద గాజు వ్యాకోచిస్తుంది. ఆప్షన్ 3 ఫ్రిడ్జ్లో పీడనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 4 నీరు ఘనీభవించినప్పుడు ఘన పరిమాణం పెరుగుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 నీరు ఘనీభవించినప్పుడు ఘన పరిమాణం పెరుగుతుంది. చివరి వరకు వీడియోను వీక్షించి ప్రతి ప్రశ్నకు జవాబు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.